బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి నారాయణ కుమార్తె రెండో రోజు ఏపీసీఐడి సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కుక్కట్పల్లిలోని ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న ఏకకాలంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అమరావతిలో అసైన్ ల్యాండ్స్ పై కొనుగోలుపై ఆధారాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి నారాయణ కుమార్తె రెండో రోజు ఏపీసీఐడి సోదాలు జరుగుతున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కుకట్పల్లిలోని ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న ఏకకాలంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అమరావతిలో అసైన్ ల్యాండ్స్ పై కొనుగోలు ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. నారాయణ కుమార్తె ఇంట్లో రెండో రోజు కూడా సిబిఐ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొదటి రోజు ఏమైనా కీలక సమాచారం తెలిసిందా? తెలిస్తే ఆ సమాచారం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రణయ్? గుడ్ మార్నింగ్ వెన్నెల. మొత్తానికి మాజీ మంత్రి నారాయణ కూతురు ఇంట్లో మరొకసారి వివాదాస్పదమైనటువంటి భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి ల్యాండ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే దొరికాయి. కీలకంగా కూడా ఏదైతే ఆక్యుపేషన్ కి సంబంధించి అమరావతిలో వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూములకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు నిన్న బయటపడడంతో మరింత సోదాలు ముమ్మరం చేశారు ఏపీసీఐడి అధికారులు అని చెప్పుకోవాలి. మాజీ మంత్రి నారాయణ కూతురుకి సంబంధిత ఇంట్లో రెండో రోజు కూడా యథావిధిగా ఇటు మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్పల్లి ఇళ్లలో తనిఖీలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఏకకాలంలోనే సోదాలు చేస్తున్నటువంటి సిబిఐ అధికారులకు పలు కీలక డాక్యుమెంట్స్ నిన్న స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోదాలు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అనేక సందర్భాలలో కూడా వాళ్ళు ఆక్యుపేషన్ చేస్తున్నటువంటి భూములకు సంబంధించినటువంటి కొనుగోలుపై ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. అనేక భూములను సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈ డాక్యుమెంట్స్ ఆధారంగా కూడా మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్సెస్ కనపడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో నారాయణకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. అదేవిధంగా ఈ రోజు కూతురికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళు కీలక ఆధారం బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి సిఐడి అధికారులు ఏపీసీఐడి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నారాయణకి సంబంధించినటువంటి ఇష్యూను నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధిత విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొకసారి నారాయణ కూతురుపై దూకుడు పెంచారు అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రెండో రోజు కూడా కంటిన్యూ యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. సో భూములకు సంబంధించినటువంటి ఆక్రమణలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ దొరికాయి. మరికొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా దొరికాయి అంటూ కూడా అధికారులు పరిస్థితులు కనబడుతున్నాయి. వెళ్ళా. థ్యాంక్ యూ.